అంతా జరిగిపోయిన తర్వాత కూడా చెప్పడానికి మొహమాట పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నేనెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అంటూ ఒక హీరోయిన్ గారు చెప్పిన సందర్భాన్ని, తన పర్సనల్ విషయాన్ని మీకు చెప్పాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. నేను మాట్లాడుతుంది అదితిరావు హైదరీ గురించి. సిద్ధార్థతో తనకు జరిగినటువంటి నిశ్చితార్థం గురించి తను మాట్లాడినటువంటి విషయం అన్నమాట. జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన వాటిని ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాం కదా. నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఆ దేవాలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైంది. మా అమ్మగారి కారణంగానే ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని పోస్ట్ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని చాలా మంది మా అమ్మకు ఫోన్స్ అవి చేస్తూ ఉన్నారు. నిరంతరం వస్తున్నటువంటి కాల్స్ తను సమాధానం చెప్పలేకపోతున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి నీ ఎంగేజ్మెంట్ విషయం మీడియాకి చెప్పు అని మా అమ్మ కోరితే నేను సిద్ధార్థ్ దీనిపై పోస్ట్ చేయడం జరిగింది అంటూ అదితిరావు హైదరీ చెప్పడం జరిగింది. మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి వారి దేవాలయంలో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, చాలా తక్కువ మంది బంధువుల సమక్షంలో వేడుక జరిగిందనమాట. సో ప్రెసెంట్ అయితే గనక అదితి హీరామండిలో మనకు కనిపిస్తున్నారు ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ లో. ఒకవేళ మీరు చూడకపోతే గనక OTTలో ఒక లుక్ వేసేసుకోండి హీరామండి.